హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఎండాకాలం అయితే మొదలైపోయింది కానీ ఈ ఎండల కన్నా మా పిల్లలే చుక్కలు చూపిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాక ఈరోజు ఎక్కడికి వెళ్దాం అన్న రోజు నన్ను చావు కొడుతున్నారు. సర్లే సరదా పడుతున్నారు కదా అని చెప్పి ఈ ప్లేస్కి వద్దాం అనుకున్నాం. కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేస్లు ఎందుకో సిటీ అవుట్స్కర్ట్స్లో పెడతారు. మేము చెన్నైలో ఉన్న ద రాయల్ చిత్రన్ అనే ప్లేస్కి వచ్చేసాం. ఇది ఒక రాజస్థానీ థీమ్డ్ ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్లేస్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్, అరౌండ్ 10 వరకు ఉంటుంది. అండ్ ఆ ప్లేస్లోకి ఎంటర్ అవుతుండే వాళ్ళు మాకు గ్రాండ్ వెల్కమ్ ఎలా ఇచ్చారో చూసేయండి. నాకెందుకో సన్నాయి వాయించే అతను పాములు పట్టే ట్యూన్ వాయిస్తున్నారు అనిపించింది. మీరేమంటారు? ఇంకందుకే నేను రంగంలో దిగా నా తడాకా ఏంటో చూపించేసా. ఇక స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఏమైనా మీరు తీసుకోవాలనుకుంటే వాళ్ళు చాలా కోఆపరేట్ కూడా చేస్తారు. అండ్ నెక్స్ట్ మా అందరికీ బొట్టు పెట్టి ఆహ్వానం పలికారు. ఎంటర్ అయ్యాక ఇదే మన రిసెప్షన్లో అయితే వాళ్ళ దగ్గర ఉన్న ప్యాకేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వితౌట్ డిన్నర్ అయితే అడల్ట్స్ కోసం 600 అండ్ కిడ్స్ కోసం 475. కానీ అక్కడ రాజస్థానీ థాలీని ఆస్వాదించాలంటే ఎక్స్ట్రా 275 ఫర్ అడల్ట్స్ అండ్ 175 ఫర్ కిడ్స్ పే చేయాలి. కిడ్స్ అంటే వీళ్ళు ఏజ్ ప్రకారం చూడట్లేదు, హైట్ 2.5 నుంచి 3.5 ఫీట్లో ఉన్న వాళ్ళని కిడ్స్ గా కన్సిడర్ చేస్తున్నారు. మేమైతే డిన్నర్ కోసం ఆప్ట్ చేసుకోలేదు, ఎందుకంటే జస్ట్ విజిటింగ్ ప్యాకేజ్ లో కూడా వాళ్ళు రకరకాల స్నాక్స్ అండ్ డ్రింక్స్ ఇస్తానన్నారు. సో ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు సజెస్ట్ చేశారు మీకు డిన్నర్ కూడా కావాలంటే తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళకి చెప్పొచ్చు. వీక్ డేస్ అయితే ఎక్కువ మంది ఉండకపోవచ్చు, సో మనం మళ్ళీ వెళ్ళి డిన్నర్ కోసం చెప్పొచ్చు. కానీ వీకెండ్స్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది, ముందే మన టైం స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మేము ఫ్రీ బోట్ రైడ్కి వచ్చేసాం. ఈ బోట్ రైడ్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ మేము ఫస్ట్ వచ్చాం కాబట్టి ఖాళీగా ఉండి మాకు దొరికింది, కానీ లేదంటే ఒక్కొక్కసారి పెద్ద లైన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ ప్లేస్ వచ్చేసి క్వీన్స్లాండ్ థీమ్ పార్క్ కన్నా కొంచెం ముందు బెంగళూరు హైవే పైన ఉంటుంది. మా ఇంటి నుంచి ఇంచుమించు గంటం పావు పట్టింది ఇక్కడికి రావడానికి. సో ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఇది ఒక మినీ రాజస్థాన్ లాంటిది. ఈ ప్లేస్ కి ఇదివరకు చౌకీధాని అని పేరు ఉండేది, ఇప్పుడు దాన్ని రాయల్ చిత్రన్ గా మార్చారు. ఇక్కడికి వస్తే మంచి మంచి లొకేషన్స్ చూడడంతో పాటు రాజస్థాన్ కల్చర్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేయగలము. బోటింగ్ స్పాట్ చూసారు కదా ఎంత బాగుందో. మా ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అయిందంటే ఇలా వెల్కమ్ ప్రోగ్రాము, దాని తర్వాత బోటింగ్ రైడ్, పప్పెట్ షో, మ్యాజిక్ షో, రాజస్థానీ కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సైట్ సీయింగ్, స్నాక్స్ అవన్నీ. యాక్చువల్గా ఈ ప్యాకేజ్లో ఐటమ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, ఎందుకంటే నేను విన్నాను పాటరీ అవన్నీ ఉన్నాయని, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే లేదు. మాకు తెలిసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు పప్పెట్ షో అవన్నీ లేవు, మాకైతే ఉన్నాయి. ఆ టైంలో ఏమేమి ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళు ప్యాకేజ్లో మెన్షన్ చేస్తారు. ఈ సెటప్ అయితే ఒక టిపికల్ రాజస్థాన్ విలేజ్ ఎలా ఉంటుందో అలా తయారు చేశారు. నడిచి అలసిపోయాం కదా, కాలు మార్చుకొని రిలాక్స్ అయిపోతా. మా పాప అయితే ఉట్టి కూర్చోడం ఎందుకో ఏకంగా పడుకొని రిలాక్స్ అయిపో అని సజెస్ట్ చేస్తాను. ఇవి టిపికల్ రాజస్థానీ హట్స్, బట్ ఇలా బ్యారికేడ్ వేస్తారు, లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, ఓన్లీ బయట నుంచి చూడడానికే. మొత్తం ప్లేస్ చూడడానికి ఇలా ఉంది. మా ఇంటికి స్వాగతం సుస్వాగతం. ఇదే మా ఊరు, ఇదే మా ఇల్లు. ఇప్పుడు మా చిన్న పాప కోసం నేను రోట్లో పచ్చడి చేయబోతున్నాను. ఇది మా పక్కింటి ఇల్లు. ఈ విలేజ్ సెటప్ నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడ చిన్న ఫారెస్ట్ ఏరియా లాగా క్రియేట్ చేసి టెంపుల్ కేవ్ ఒకటి ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదే ఆ ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ లేక్ కూడా ఉంది. ఇదివరకు అక్కడ డక్స్ ఉండేవి, బట్ ఇప్పుడు లేదు. అక్కడే టెంపుల్ కేవ్ కూడా ఉంది, బట్ ఇప్పుడు అది అండర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి దాని ప్యాసేజ్ అయితే క్లోజ్ చేసేస్తారు. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా మేమైతే అక్కడ యాక్టివిటీ ఏరియాకి వెళ్ళిపోయాము. అక్కడైతే చూస్తున్నారు కదా, బొలని క్యామెల్స్ ఉన్నాయి.
ఆ క్యామెల్ దగ్గర ఒక పోజ్ తీసుకుందాం అంటే వాళ్ళు మాకు వార్నింగ్ ఇచ్చారు. ఆ క్యామెల్ దాని వెనకాలతో మనకి గట్టి తన్నుతుందంట. అందుకే వేరే చోట వెళ్దాం అనుకుంటే ఈ క్యామెల్ మనని చూసి గిలగిల కొట్టేసుకుంటోంది. వద్దులే, క్యామెల్ రైడ్ అయితే తర్వాత చేద్దాం, ఇప్పుడైతే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, స్నాక్స్ సెక్షన్ ఎక్కడ ఉందా అని చూస్తున్నా. కింద నుంచి ఈ స్నాక్స్ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు కాబట్టి ఆ ట్రీ హౌస్ ఎక్కి మరీ వెతుకుతున్నా. అంతలోపు ఈ ఆదివాసి ఎవరో నాకే గురి పెట్టాడు, నన్నే షూట్ చేద్దాం అనుకుంటున్నాడు. అందుకే దెబ్బకి కిందకి దిగిపోయా. ఇంకా స్నాక్స్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. వెళ్ళగానే మంచినీళ్ళు ఇచ్చారు, దాంతోపాటు వెల్కమ్ డ్రింక్ జల్జీరా ఇచ్చారు. ఒక్కొక్కసారి బటర్ మిల్క్ కూడా ఇస్తారంట, బట్ జల్జీరా అయితే సూపర్గా ఉంది. ఇంకా స్నాక్స్ విషయం వచ్చేసరికి వాళ్ళు మాకు ఫస్ట్ స్ప్రౌట్ సాలెడ్ ఇచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ బైట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం కారంగా ఉంది. అంటే మరీ కారమేం లేదు, నేను కిడ్ ఫ్రెండ్లీగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. గ్రోనప్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ స్నాక్ వచ్చేసి మిక్స్డ్ వెజ్ పకోడీ. ఇది కూడా చాలా బాగుంది, నంచుకోవడానికి చట్నీ కూడా ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బేల్పూరి, అలాగే తాగడానికి సూప్, ఇంకా టీ కూడా ఇచ్చారు. టీలో అల్లం వేసారు, అల్లంలో టీ వేసారు తెలియదు. అల్లం బాగా దంచుకొట్టి వేసారు, చాలా స్ట్రాంగ్గా ఘాటుగా ఉంది. ఇలాంటి టీ వింటర్స్లో అయితే సూపర్గా ఉంటుంది, కానీ సమ్మర్స్కి అయితే పనికిరాదు. ఇంకా టీ తాగేసి ఎక్కలేని ఎనర్జీ తెచ్చుకొని చూడండి ఏం చేశాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇండియన్ మ్యాజిక్ షో చూడడానికి సెటిల్ అయిపోయాం. అన్న మంచి కాస్ట్యూమ్ వేసుకొని రెడీ అయిపోతున్నారు, ఎందుకంటే ప్రెజెంటేషన్ మ్యాటర్స్ యూనో. आप सभी को राम राम साहब। రామ్ రామ్. देखिए सर, हम दिखाएंगे आपको मैजिक शो। जो भी हमारे गुरुदेव ने हमको विद्या दी है सर, हम आपको एक कला और अता मनोरंजन के तौर पे दिखाएंगे साहब। స్టార్టింగ్ మ్యాజిక్ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించింది, కానీ రాను మ్యాజిక్ని చాలా కాంప్లికేటెడ్గా అండ్ వెరైటీగా చేశారు. యాక్చువల్లీ ఇండియన్ స్టైల్ ఇంకా కామెడీ టచ్తో మ్యాజిక్ అయితే భలే ఉంది. మ్యాజిక్తో దండల్ని సృష్టించి మాకు స్వాగతం పలికారు, అదైతే నాకు భలే నచ్చింది. ఆ తర్వాత ఆయన ఒక్కరే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మ్యాజిక్ని క్రియేట్ చేశారు. మా పెద్ద పాప అయితే ఈ మ్యాజిక్ షోని పూర్తిగా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవ్వనివి కూడా కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఈ పప్పెట్స్, ఇవి విడిగా పేర్ 300 చొప్పున అమ్ముతున్నారు, కావాలంటే కొనుక్కోవచ్చు. అలాగే విడిగా 30 రూపాయలకి ఐస్ గోలాను, 50 రూపాయలకి కుల్ఫీ కూడా అమ్మారు. ఆ తర్వాత ఆడవాళ్ళకి ఫ్రీగా మెహందీ పెట్టిస్తున్నారంటే ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయా, కానీ ఒక హ్యాండ్కే పెడతారు. అక్కడ ప్రతి చోట యాక్టివిటీ పేరు ఇంకా ఫ్రీ, నో టిప్స్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేస్తాడు, కానీ మన ఇష్టానికి కావాలంటే ఒక 10-20 ఇవ్వచ్చు వాళ్ళకి. పాపం ఈమెయితే నాకు మా ఇద్దరు పాపలకి చాలా ఓపిక్గా కూర్చొని మెహందీ పెట్టారు. అలాగే ఇక్కడ మన చేయి సైజ్ని బట్టి వాళ్ళు అప్పటికప్పుడు బ్యాంగిల్ కూడా తయారు చేసి ఇస్తారు. ఇవే జైపూరి బ్యాంగిల్స్, ఇవి కూడా ప్యాకేజ్లో నాట్ ఇంక్లూడెడ్, విడిగా మనం కొనుక్కోవాలి. ఆ తర్వాత చాలా పెద్ద సైజులో స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ బోర్డ్ ఒకటి ఉంది. యూజువల్గా వీకెండ్స్లో చాలా మంది పిల్లలు వచ్చినప్పుడు అందరు పిల్లలు కలిసి ఆడుకుంటే భలే ఉంటుంది ఇది. కానీ నేనైతే నాకు అప్పుడే పెట్టిన మెహందీ ఎక్కడ డ్యామేజ్ అయిపోతుందేమో అని మిగతా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాను. అక్కడ దూరంగా కనిపిస్తుంది అదే డైనింగ్ హాల్. ఒకవేళ డిన్నర్ కోసం ఆప్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి భోంచేయాలి. ఇక్కడ మన రాజస్థాన్ కల్చర్ని డిపెక్ట్ చేస్తూ రకరకాల స్టాచ్యూస్ అయితే పెట్టారు. అండ్ బోల్ అని చెట్లు, ఇంత గ్రీనరీ ఉండడం వల్ల మాకైతే ఏం ఎండగా అనిపించలేదు, చాలా చల్లగా హాయిగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇలా నేచర్లో నడుస్తుంటే చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది. ఈమె ఎంతసేపు కుండల్లోంచి నీళ్లు పోస్తున్నా కూడా అక్కడ బావి నిండట్లేదని ఇంకో ఆమె చూస్తూనే ఉంది. ఈ ప్లేస్లో ఈ గ్రీనరీ, స్టాచ్యూస్ ఇవే కాకుండా టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇందాక మనం చూసిన కేవ్ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు, కానీ ఇది హనుమాన్ టెంపుల్, అలాగే గణేష టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ అయితే ఈ మేజ్ కనిపించింది. చూడ్డానికి సింపుల్గానే ఉంది కదా, ఏముంది అవలీలగా దాటేచ్చు అని అనుకున్నాము, కానీ లోపలికి వెళ్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అన్ని దారులు ఒకేలాగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా తిరిగి అక్కడికే వస్తున్నట్టు అనిపించింది. అలా మేజ్ నుంచి బయటపడి ఇక్కడ పప్పెట్ షో దగ్గరికి వచ్చి పడ్డాం. ఈ పప్పెట్ షో అయితే చాలా సరదాగా ఫన్నీగా ఉంది. మీరైతే భలే ఎంజాయ్ చేస్తారు ఈ పప్పెట్ షోని, డోంట్ మిస్ ఇట్.
నెక్స్ట్ ఈ ప్లేస్లో చిలక జ్యోతిష్యం కూడా చెప్తానన్నారు. ఇది ఫ్రీ అంటే ఫ్రీ కాదు. అంటే మనం చిలక జ్యోతిష్యం చెప్పించుకున్నాక మనం ఎంత కావాలంటే అంత దక్షిణం ఇవ్వచ్చు వాళ్ళకి. ఇంత అంత అని ఏం మెన్షన్ చేయలేదు. మనం ఎంత కావాలంటే అంత సంభావించవచ్చు వాళ్ళకి. అలాగే పిల్లలు ఇక్కడ సూపర్గా ఆడుకోవడానికి ఒక పెద్ద స్లైడ్ కూడా ఉంది. ఏంటి అన్ని యాక్టివిటీస్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఏం లేవా అని అనుకుంటున్నారా? ఉందిగా, ఫ్రీ హెడ్ మసాజ్ అంట. ఈ మెషిన్ వచ్చేసరికి బయోస్కోప్ అన్నట్టే నాకు గుర్తు. దీని లోపల చూస్తే రాజస్థానీ పిక్చర్స్ కనిపిస్తాయి. వాళ్ళు అక్కడ తిప్పుతూ ఉంటారు. సో రాజస్థానీ పిక్చర్స్ అన్ని లోపల స్క్రోల్ అవుతుంటాయి. మీరు కూడా ఒక లుక్ వేయండి. పావు గంట నుంచి మా ఆయన హెడ్ మసాజ్ నడుస్తూనే ఉంది. నాకు బోర్ కొడుతుందని ఇక్కడ నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. ఇంకా అది అయిపోయాకైతే మేము హార్స్ కార్ట్ రైడింగ్కి వెళ్ళాము. బుల్లక్ కార్ట్ రైడ్ కూడా ఉంది, బట్ హార్స్ రైడ్ ప్రిఫర్ చేసాము. ఎందుకంటే ఇంతకుముందు మేము ఒక ఫామ్కి వెళ్ళాము. అక్కడే బుల్లక్ కార్ట్ రైడ్ని ఎంజాయ్ చేస్తాము. ఆ వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు కనుక చూడకపోతే ఆ వీడియో తప్పకుండా చూడండి. ఫామ్ టూర్ అనే టైటిల్తో ఉంటుంది. ఇప్పుడైతే ఈ హార్స్ రైడ్ని మొదలు పెట్టేద్దాం. నడుపుతున్న బాబుకి 11 ఏళ్ళే అంట. దాన్ని నడపడం ఏంటి, ఈ వయసులో ఈ బండిని ఎక్కే సాహసం కూడా చేయలేను నేను. అలాంటిది ఇంత చిన్న వయసులో బాగానే నడిపిస్తున్నాడు. నెక్స్ట్ అయితే మీరు ఎక్కడ చూడని ఒక అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మొదలైంది. ఇంక ఇలా గ్లాసెస్‌తో స్టార్ట్ చేసి గాజు పెంకులు, మేకులు అన్ని రకరకాల వాటిపైన నించున్నారు. నాకైతే చాలా భయమేసింది. ఆ తర్వాత ఇది ఇంకో రకమైన ఫన్ యాక్టివిటీ. ఇలా హార్స్ గెటప్ వేసుకొని వాళ్ళతో పాటు మనం డాన్స్ చేయొచ్చు. ఇది ఇంకో ప్లేస్. ఊరికేనే ఫోటో స్పాట్ లాంటిది. అక్కడికెళ్ళాక వాళ్ళు మాకు రాజస్థానీ పగడి అయితే ఏశారు. ఇంక అక్కడ ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చని చెప్పారు. ఈవినింగ్ లైట్స్ ఏసాక యాంబియన్స్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. ఇంకా మేము ఈ క్యామెల్ రైడ్‌ని అయితే ఎంజాయ్ చేసాం.
ఇంకా లాస్ట్ ప్రోగ్రామ్ ట్రెడిషనల్ రాజస్థానీ ఫోక్ డాన్స్ అయితే చూసేసాం. అండ్ ఇంటికి వెళ్ళిపోయే ముందు వీళ్ళు ప్యాకేజ్ లో రోటీ అయితే ఇస్తానని చెప్పారు. దానికోసం అని ఫస్ట్ విలేజ్ సెటప్ చూపించాను కదా, ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడైతే మళ్ళీ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే పెట్టారు అండ్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు డాన్స్ చేయడానికి. సరే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా అని 4 స్టెప్లు వేసేసాను. రోటీలో అయితే చిన్నవి 2, ఒక జోవర్ రోటీ, ఒక బాజ్రా రోటీ అయితే ఇచ్చారు. దాంతో పాటు పిక్కలు ఇంకా కొంచెం బెల్లం వేసి ఇచ్చారు. చాలా అంటే చాలా డెలిషియస్ గా ఉన్నాయి. బట్ లిమిట్ అయితే పెట్టారు, 2 కన్నా ఎక్కువ ఇవ్వనని చెప్పేశారు. ఎక్కువ ఇస్తే మనం వాళ్ళ డిన్నర్ ప్యాకేజ్ ఎందుకు తీసుకుంటాం. ఇది తినేసరికి మా కడుపు సగం నిండిపోయింది. ఇంకా ఫుల్ థాలి తినే ఓపిక లేదు, అందుకే ఇంటికి బయలుదేరిపోయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతవరకు సెలవు మరి.